ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవాదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. మరొక పర్యాయము నేను మీ వాక్యాహారం కొరకు మేము వచ్చి ఉండగా ప్రభువా, మీరు దర్శించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నైనా వాక్యాన్ని వింటున్న ప్రతి హృదయము మీ వైపుకు త్రిప్పమని మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే దేవుని యొక్క కృప అంటే ఏమిటి. సాధారణంగా ఇల్లు కొనుక్కున్నాను, దేవుని కృప అని మనం వాడుక పదంగా వింటూ ఉన్నాం. పొలం కొనుక్కున్నాను, దేవుని కృప. లేకపోతే ఉద్యోగం వచ్చింది, దేవుని కృప. వాహనం కొనుక్కున్నాను, దేవుని కృప. ఈ కృప అనేది ఒక వస్తువు కానీ లేకపోతే ఏదైనా కొనుక్కుంటే కృప అని వాడుకగా మనము చాలా చోట్ల వింటూ ఉన్నాం. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించని వారు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు, పొలము కొనుక్కుంటున్నారు. అలాగే దేవుని నమ్మిన ప్రజల కంటే మరింత రిచ్గా ఉంటున్నారు. మరి అదేమిటి? కృప అనే పదము మనకి అర్థం కావాలి. కృప అనేది ఈ రోజున చాలామందికి తెలియని వారుగా ఉన్నాము. గమనించండి, అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు, కృపకే గాని మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక మీ మీద పాపము ప్రభుత్వము చేయదు. కృపలో ఉన్నటువంటి వ్యక్తి మీద పాపము ప్రభుత్వము చేయదు. ప్రియులారా, గమనించండి, అంటే కృప అంటే అర్థం ఏంటి? పాపము క్రింద లేని వ్యక్తి, లోకము క్రింద లేనటువంటి వ్యక్తి కృప అంటే. ఈ కృపను గురించి మనము ఆలోచన చేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనములో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొంది ఉండెను అని మనం చూస్తూ ఉన్నాం. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొంది ఉన్నాడు. ఆయన ఈ కృప ఎలా పొందుకున్నాడు అని మనం ఆలోచించినట్లయితే 6వ అధ్యాయం 1వ వచనములో నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు తరువాత వారు కుమార్తెలను కనెను అని ఉంది 1వ వచనంలో. 2వ వచనంలో ఏమనుంది? దేవుని కుమారులు తమకు మనస్సుకు నచ్చిన నరుల యొక్క కుమార్తెలను చూసి వివాహము చేసుకొనెను, అందుకు దేవుడు పశ్చాత్తాపడుచున్నాడు అని ఉంది. గమనించండి, దేవుని కుమారులు మనస్సుకు నచ్చిన కుమార్తెలను వివాహము చేసుకున్నారు. దేవుని కుమారులు యేసుక్రీస్తునందు నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందావో, అంగీకరించావో, నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా కొరకు శ్రమను అనుభవించాడు, నా పాపం కొరకు శిక్షను అనుభవించాడు అని ఆయనను ఒప్పుకుని అంగీకరించి మరలా నేను ప్రభు నన్ను తీసుకెళ్ళని రాబోతున్నాడని విశ్వసించి నువ్వు బాప్తిసం పొందావు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, తను ఎందరూ అంగీకరించుదురో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించబడెను అని ఉంది వాక్యం. అంటే నువ్వు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించావు, యేసు ప్రభువుని నా పాపముల కొరకు ఆయన భూలోకానికి వచ్చి నా శిక్షనంతటను ఆయన సిలువలో భరించారు అని నువ్వు విశ్వసించి బాప్తిసం పొందావు. అప్పుడు ఆయన బిడ్డగా నువ్వు మార్చబడ్డావు. అయితే ప్రియులారా, ఆయన బిడ్డగా మార్చబడిన తరువాత నీవు ఏ ఉద్దేశం కలిగి ఉండాలి? ఆయనను సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి. అయితే ఈ రోజున దేవుని
కుమారులు ఏం చేశారంట, 2వ వచనంలోను మనస్సుకు నచ్చిన వారిని వివాహం చేసుకొనెను. ఈ రోజుని చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, బాప్తిసం పొందుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, వాక్యం చెప్తున్నారు, కానీ మనస్సుకు నచ్చిన వారితోనే వివాహం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వడం లేదు. మరి కొంతమంది పెళ్ళయి పెళ్ళి కాని అమ్మాయిల వెనకాల తిరుగుతున్నారు. మరి కొంతమంది అయితే పెళ్ళైనటువంటి వారితో పెళ్ళి కాని అమ్మాయిలు చూస్తున్నాం. ఈ రోజున ఇలాంటి పరిస్థితులను చూసి ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆయన చాలా వేదన చెందుతున్నాడు. 2వ వచనంలో మనం చూస్తున్న ఆదికాండము 6వ అధ్యాయం 2వ వచనంలోను దేవుని కుమారులు నరులు కుమార్తెలను చూసి వివాహం చేసుకొనెను. మరి నోవాహు ఆ జాబితాలో లేడు. ఈ రోజు నీ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సోదరుడా, నీవు దేవుని బిడ్డగా అంగీకరించబడిన తర్వాత నీ ఇష్టమైన రీతిలో నీకు మనసుకు నచ్చిన రీతిలో నువ్వు నడుస్తున్నావా? అయితే దేవుని యొక్క కృపలో నుండి నువ్వు తప్పిపోయావు. నోవాహు దేవుని యందు దృష్టి కలిగి ఉన్నాడు, దేవుని యొక్క కృపను పొంది ఉన్నాడు. నోవాహు ఆ రీతిగా లేడు అని మనము 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనంలోనూ ఆయన అంటున్నాడు, భూమి మీద పిల్లలు గమనించండి, భూమి మీద చెడుతనము బహు గొప్పదిగా భావిస్తూ ఉన్నారంట. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే ఆయన అతి క్లియర్గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద చెడుతనము ఎలాగుందంట, గొప్పగా చూస్తూ ఉన్నారంట. గొప్పగా వారి యొక్క తలంపులన్నీ కూడా ఎలాగున్నాయని అడిగితే ఎల్లప్పుడూ కేవలము చెడ్డవై ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున 3వ వచనంలో యెహోవా అంటున్న ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటే చాలాసార్లు చెప్పుండొచ్చు. దేవుడు జీవవాయువుని ఊదినప్పుడు అంతరాత్మ అనేది మనకు పెట్టాడు. ఈ అంతరాత్మ పెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు అని చెప్పి ఆయనను వారికి 120 సంవత్సరాలు ఆయుష్కాలం ఇస్తానని చెప్పి 5వ వచనం అంటున్నాడు, ఆయన నరులంట భూమి మీద ఎలా ఉన్నారంటే చెడ్డతనము గొప్పగా చూస్తూ ఉన్నారంట. వారి తలంపులు ఎల్లప్పుడూ కూడా ఊహ అంతా కూడా చెడ్డవిగా ఉన్నాయి. గమనించండి, ఈ రోజుని నువ్వు యేసుక్రీస్తునందు బాప్తిసం పొంది రక్షించబడిన తర్వాత నీ ఊహలు ఎలా ఉన్నాయో, నీ హృదయం ఎలాగుందో ప్రతి దానిని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ తలంపులు ఎప్పుడు ఏ రీతిగా పనిచేస్తున్నా చూస్తున్నాడు. నీ హృదయంలో నువ్వు ఏది గొప్పగా చూస్తున్నాడు. ఈ దేవుని కుమారులు చెడ్డ దానిని గొప్పగా ఎంచుకుంటున్నారు. వారి హృదయం ఎప్పుడు కూడా ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కూడా ఎలాగుందంటే చెడ్డగానే ఉన్నాయని ప్రభు హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. కానీ నోవాహు యొక్క హృదయము అలా లేదు. 9వ వచనంలో అంటున్నాడు, నోవాహు నీతిపరుడును అలాగే నిందారహితుడునై దేవునితో నడిచిన వాడు అని ఉంది 9వ వచనంలో మనం చూస్తే. అందుకని దేవుని కృప నోవాహు పొందుకున్నాడు. ఈ రోజుని యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందిన తర్వాత నీవు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నీవు దేవుని బిడ్డగా అయిన తర్వాత నీవు నీకు నచ్చినట్టుగా నువ్వు నడుస్తున్నావా? దేవునికి నచ్చినట్టుగా నువ్వు నడుస్తున్నావా? దేవునికి నచ్చినట్టుగా నడిస్తే కనుక నువ్వు కృపలోనే ఉన్నావు. అయితే ఇక్కడ ప్రజలు విస్తరించబడినప్పుడు అక్కడ దేవుని కుమారులు నరుల యొక్క కుమార్తెలతో మనసుకు నచ్చిన వారితో వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నందుకనే వారు దేవుని కృపను పోగొట్టుకున్నారు. అయితే ప్రియులారా, ఈ రోజుని మనం ఎంతమంది అలాగున్నాము? అందుకని అంటున్నాడు ఆయన 6వ వచనంలో అంటున్నాడు, నరులతో పాటు జంతువులను పక్షులను పురుగులను నేను నాశనము చేసేదను అని తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకుని ఎప్పుడైతే నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు నడుస్తున్నావో ఆయన నిన్ను చూసి బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. అరే, ఈ బిడ్డ నా యందు కలిగి ఉంటాడని, లేకపోతే ఈ వ్యక్తి నా యందు సాక్షిగా నా బిడ్డగా ఉంటుందని నేను ఆ బిడ్డ బాప్తిసం పొందినప్పుడు దేవదూతలతో కలిసి నేను పరలోక రాజ్యంలో విందు చేసుకున్నాను. అయితే ఈ రోజుని ఈ వ్యక్తి ఎలాగైపోయిందేంటి, ఈ వ్యక్తి ఎలాగైపోయాడేంటి, నా బిడ్డ ఎలాగైపోయిందేంటి అని ఆయన ఎంతో వేదన చెందుచున్నాడు. పిల్లరా, నోవాహు
ఆ తరములో నీతిమంతుడిగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు, యెహోవా కృప పొంది ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సోదరుడా, ఆ తరములో నోవా కృప పొంది ఉన్నాడు. ఎందుకు తెలుసా? తనకు మనస్సుకు నచ్చినట్టుగా నడవలేదు, కానీ దేవునికి నచ్చినట్టుగా అతడు నడిచినాడు కనుక నోవా కృపను పొంది ఉన్నాడు. ఈ దేవుని యొక్క కృపలో నుంచి మనలను వేరు చేసేటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయి చూడండి. భక్తుడైన దావీదు బెత్షెబతో అతడు అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కనికరింపము, నీ కృప చొప్పున నన్ను కనికరింపము, నీ వాత్సల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అని 1వ వచనంలో చెప్పి 10వ వచనంలో అంటున్నాడు, దేవా నా హృదయమును శుద్ధ హృదయమును కలుగు చేయము, నా హృదయములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని చెప్పి 11వ వచనంలో అంటున్నాడు, దేవా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకము. ఎప్పుడైతే దావీదు బెత్షెబతో అక్రమ సంబంధం పెట్టుకొని తన భర్తను చంపించాడో ఇప్పుడు తనకు అర్థమైపోయింది, తన యొక్క పాపము తనకు అర్థమైపోయింది, తన అతిక్రమము తనకు అర్థమైపోయింది. దేవా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయద్దు, దేవా నీవు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు అని అడుగుతున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన కృపను తీసివేయద్దు అని అడుగుతున్నాడు. అంటే ఎప్పుడైతే తను అక్రమమైనటువంటి కార్యాలకి అడుగుపెట్టాడో తన దగ్గర ఉన్నటువంటి ఆత్మను, పరిశుద్ధాత్మను తీసివేయబోతున్నాడు, సన్నిధి నుండి త్రోసివేయబోతున్నాడు. ఈ రోజున దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. 66వ అధ్యాయము 20 వచనంలో అంటున్నాడు, కీర్తన గ్రంథం 66 అధ్యాయం 20 వచనంలో అంటున్నాడు, ఆయన సన్నిధి నుండి నన్ను త్రోసివేయలేదు, ఆయన కృప నా యొద్ద నుండి తీసివేయలేదు, ఆయన నా ప్రార్థన ఆలకించాను. గమనించండి, దావీదు ఎప్పుడైతే తప్పుదము చేశాడో ఆయన బ్రతిమాలతో మొదలుపెట్టాడు, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయద్దు, నీ కృప నా యొద్ద నుండి తొలగించవద్దని అతడు ఉపవాసం ఉండి 7 రోజులు పశ్చాత్తాపడి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని నీ కృపలో నన్ను కనికరించు, నీ వాత్సల్యమును బట్టి నా అతిక్రమములను తుడిచివేయము అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, సొలొమోను మహారాజు సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, కృపా సత్యములు మన దోషములను పరిహరింపజేసెను, కడిగి వేసెను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన చెడుతనమునకు దూరముగా మనలను నడిపించును. గమనించండి, కృపా సత్యములు నీ యొక్క దోషములను పరిహరించినది. ఏ వ్యక్తి అయితే కృపలో ఉన్నాడో ఆ వ్యక్తికి ఏం జరిగిందా అని అడిగితే దోషములు పరిహరించబడ్డాయి, నీ పాపములు పరిహరించబడ్డాయి. దావీదు చేసిన తప్పిదాన్ని అతడు పశ్చాత్తాపడుతూ అడుగుచున్నాడు, నీ కృప చెప్పు నన్ను కనికరింపుము, నీ వాత్సల్యం చెప్పు నన్ను అతిక్రమలు కడిగి వేయము అని 10వ వచనంలో అంటున్నాడు, దేవా నాకు శుద్ధ హృదయమును కలుగజేయము, నూతనముగా నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయద్దు అన్నాడు. బ్రతిమాలాడు. దేవుడు దావీదుని త్రోసివేయలేదు, దేవుడు తన యొక్క కృపను దావీదు నుండి తీసివేయలేదు. కీర్తన 66వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నా ప్రియ సహోదరి సోదరుడా, నువ్వు కృపలో ఉంటే నీ మీద పాపము అధికారము చేయదు. నువ్వు కృపలో ఉంటే నీ మీద పాపమునకు ఏలుబడి లేదు, లోకమునకు ఏలుబడి లేదు, నువ్వు లోకమునకు దాసహతము కానే కావు. దేవుని మనకి మహిమ కలుగునగాక. ప్రియ సహోదరి సోదరుడా, అంతేకాదు కృప నిన్నేం చేస్తుందో తెలుసా? కీర్తన గ్రంథము 83వ అధ్యాయము 13వ వచనములో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. ఏమని అడుగుతుంటే, అయ్యా నీ కృప అధికముగా నా మీద చూపించుతేవి కనుక పాతాళ ద్వారము నుండి, పాతాళ అగాధం నుండి నన్ను తప్పించుతేవి. కృపలో ఉన్న వ్యక్తి పాతాళం నుండి తప్పించబడుతున్నాడు.
కృపలో ఉన్నటువంటి వ్యక్తి పాతాళం నుండి తప్పించబడుతున్నాడు. కీర్తన గ్రంథం 86వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తున్నాం, అయ్యా నీ కృప నా ఎడల అధికముగా ఉన్నది, పాతాళము నుండి అగాధం నుండి నన్ను తప్పించాను. కృపలో ఉన్నవాడు పాతాళం నుండి తప్పించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నోవా జలప్రలయం నుండి తప్పించబడుతున్నాడు. ఈరోజు నీవు కృపలో ఉంటే పాతాళ అగాధం నుండి తప్పించబడుతున్న ప్రియ సహోదరి సోదరుడా, కృప అంటే ఇల్లు కాదు, కృప అంటే ఉద్యోగము కాదు, కృప అంటే కారు కాదు, కృప అంటే ఈ లోక వస్తువులు ఏది కాదే కాదు. కృపలో ఉన్నటువంటి వ్యక్తి అగాధము నుండి పాతాళం నుండి తప్పించబడుతున్నాడు. కృపలో ఉన్నటువంటి వ్యక్తి తన దోషములకు పరిహారింపబడుచున్నవి. సామెతలు 16వ వచనములో ఈరోజుని నువ్వు కృప 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 అని ప్రతి పదాన్ని ప్రతి వస్తువుకి కృప అని అంటున్నాడు. కానీ అసలు కృప అంటే లోకంలోంచి నువ్వు వేరు చేయబడ్డావు. కృప అంటే నీ మనస్సుకు నచ్చినట్టుగా నువ్వు చేయడం మానేసి దేవునికి ఇష్టమైనట్టుగా నువ్వు నడుస్తావు, దేవునికి ఇష్టమైనట్టుగా నడుస్తావు. అటువంటిదే కృప, అటువంటిదే కృప. కృపలో ఉన్నటువంటి మనిషి ప్రియులారా, కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు, ప్రభులు వారు అన్నారంట, 3 సార్లు ప్రార్థించగా పౌలు గారితో, నా కృప నీకు చాలు, బలహీనత యందు నీవు శక్తిని పొందుచున్నావు అని చెప్పగానే అప్పుడు అంటున్నాడు ఆయన, బలహీనత యందు ప్రభు శక్తి నేను పొందుకుంటున్నాను కనుక సువార్త విషయములో, క్రీస్తు సువార్త విషయములో ప్రభువు నిమిత్తము ఈ నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవములను నేను బహుగా సంతోషించున్నాను. ఎందుకో తెలుసా? దేవుని యొక్క కృప నన్ను ఆవరించి ఉంది. కృపలో ఉన్నవాడు దేవుని కొరకు నిందలైన, ఇబ్బందులైన, హింసలైన, కరువులైన భరిస్తాడు. కృపలో ఉన్నటువంటి మనిషి, కృపలో ఉన్న మనిషి కరువు వచ్చిందని ఎటు పడితే అటు తిరగడు. కృపలో ఉన్నటువంటి మనిషి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఆ ఇబ్బందిని తీర్చుకోవడానికి వరకు ఏ ఎండగా ఆ గొడుగు పట్టడు. ఈ రోజున కృపలో ఉన్నటువంటి మనిషి ఇరుకైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, ఉపద్రవిన నిలబడతాడు. రూతమ్మ నిలబడింది, మొర్దెకై నిలబడ్డాడు, అపోస్తలుడైన పౌలు నిలబడ్డాడు, భక్తులందరూ కూడా కృపలో ఉన్న ప్రతి వ్యక్తి నిలబడ్డాడు. వారు కరువుకి లేకపోతే ఇబ్బందులకి భయపడిపోయి వారు లోకాన్ని వెంబడించలేదు. కృపలో ఉన్న మనిషి ఎలాంటి పరిస్థితినైనా నిలబడతాడండి. అందుకని ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు పౌలే కాదు, కృపలో ఉన్న వారందరూ కూడా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ప్రియ సహోదరి సోదరుడా, కృప అంటే వస్తువు కాదు. కృపలో నువ్వు ఉంటే నీ మీద పాపం ఏలుబడి చేయదు. భక్తుడైన దావీదు ఎప్పుడైతే అక్రమ సంబంధాన్ని యూరియాని చంపించాడో అతడు దేవుని శరణు త్రోసివేయబడుతున్నాడని అర్థమైపోయింది. అందుకని అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఏమిటో తెలుసా? దేవుని కృప నుండి తప్పిపోవు వంటి, మరొకసారి చెప్తున్నాను, దేవుని కృప నుండి తప్పిపోవు అంటే ఒక పూట భోజనం కొరకు అమ్ముడైపోయిన జ్యేష్ఠత్వమును అమ్మి వేసుకున్న యాసావు లాంటి భ్రష్టుడెవడైనను, లేక చేదైన వేరు ఏదైనను కలదేమో, వ్యభిచారైనను కలరేమో అని తలంచుకు మీకు మీరే జాగ్రత్త పడుడి అన్నాడు. కృప నుండి తప్పిపోతే, ఎందుకు తప్పాడు ఏసావు అని అడిగితే ప్రియులారా, ఆకలికి తట్టుకోలేక భోజనం కొరకు, చిక్కుడుగాయ కూర కొరకు అతడు జ్యేష్ఠత్వకను అమ్మేసుకున్నాడు. దానికోసం అంతే కన్నీళ్ళు విడిచాడు, అయినా అతనికి పొందుకునే అవకాశం లేదు. ఈ రోజుని కృప నుండి నువ్వు పొందుకున్న తర్వాత తప్పిపోయే పరిస్థితి ఏంటో తెలుసా? నీ హృదయంలో ఏదైనా చేదైన వేరు మొలిస్తే, కలవరపడితే నువ్వు కృప నుండి తప్పిపోవడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఏదైనా చేదైన వేరు నీ దగ్గరకు వచ్చిందా, దానిని నువ్వు తొలగించుకోవాలి, దాన్ని తీసివేసుకోవాలి. ప్రియులారా, దేవుని యొక్క కృప అని అడిగితే ఆ కృపలో ఉన్న వ్యక్తి చుట్టూ దేవుని యొక్క అగ్ని కాపుదల ఉంటుంది. ప్రభుత్వము, లోకము తన మీద అధికారము చేయదు. దేవుని
దేవునికి స్తోత్రములు గాక. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకాల్లో ప్రవేశించడానికి గాబ్రియేలు దూత లూకాసువార్త 1:30 దయాప్రాప్తురాలా నీవు కృపను పొందితివి, దయాప్రాప్తురాలా నీవు కృపను పొందుతవి, ఆమె కన్యకను ఎరుగదు, కృప పొందుకుంటేవి. ఈ రోజుని నువ్వు కృప 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 అంటే ఈ లోకంలో వస్తువు కాదు. నోవా తనకిష్టమైన జీవితాన్ని అనుభవించలేదు, తనకిష్టమైన జీవితాన్ని అనుభవించలేదు. అందుకనే ఆ తరములో దేవుని యొక్క కృపను పొందినవాడు నోవా. అందుకని జల ప్రళయం నుండి అతడు తప్పించబడ్డాడు. ఆ తరములో కృపను పొందుకున్నవాడు ఉంటే ఈ రోజుని నీ కుటుంబంలో నువ్వు కృపను పొందుకున్న బిడ్డగా ఉన్నావా? నీ సంఘములో కృపను పొందుకున్న బిడ్డగా ఉన్నావా? ఆ తరములో ప్రజలందరూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే నోవాహు నిలబడ్డాడు. ఈ రోజుని నీ సంఘములో విచ్చలవిడిగా తిరుగుతూ ఉండవచ్చు, నీ కుటుంబంలో జనము విచ్చలవిడిగా తిరుగుతూ ఉండవచ్చు. ఒకవేళ నీ జీవితము విచ్చలవిడిగా కలిగిన జీవితం అయితే కనుక దావీదు వలె నువ్వు పశ్చాత్తాపడితే, అయ్యా నీ సన్నిధిలో నన్ను త్రోసివేయొద్దని బ్రతిమాలాడు, అయ్యా నీ కృప నా యొద్ద నుండి తొలగించొద్దని బ్రతిమాలాడు. దావీదుకి దేవుని యొక్క కృపను ఉంచాడు, సన్నిధిని త్రోసివేయలేదు. కన్యకైనటువంటి మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ భూలోకంలో రావడానికి తల్లిగా దేవుడు వాడుకున్నాడు. కృపలో కలిగి ఉన్న ప్రతి మనిషి దేవుడు వాడుకుంటాడు. కృపలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని పనికి ముందుకు వస్తాడు, దేవుని సన్నిధిలో ఏదో పని చేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన మొదటి పత్రిక 1:7 చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నా బంధకముల యందును సువార్త పరిచయందును ఈ కృపలో పాలు భాగస్తులైన మీరందరూ నా హృదయములో నేను భద్రపరుచుకున్నాను మిమ్మల్ని అంటున్నాను. అంటే కృపలో ఉన్నవారు సువార్త విషయములో కష్టములో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, పరిచయ ఇబ్బందులు ఉన్నప్పుడు, అలాగే టీవీ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా మీటింగ్స్ పెడుతున్నప్పుడు కానీ, ఎక్కడైనా సువార్త పరిచయం జరిగిస్తున్నప్పుడు కానీ, సంఘ పరిస్థితుల్లోనూ కృపలో ఉన్నవారు సహకరిస్తారండి, కృపలో ఉన్నవారు ముందుకు వస్తారండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:7 అదే చెప్తున్నాడు. నేను సువార్త పనిలో ఉన్నప్పుడు ఈ కృపలో పాలు భాగస్తులైన మిమ్మలను నా హృదయంలో ఉంచుకున్నాను. అందుకని మోసే అంటున్నాడు కీర్తన గ్రంథం 90:14 ప్రతి దినమును నీ కృపతో మమ్ముల నింపుము, మా దినములన్నీ సంతోషముగా ఉండను. అలాగే భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు 92వ కీర్తన 3వ ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి విశ్వాస్యతను 10 తంతుల స్వరమణములతో స్తుతించుచున్నాను. కృపలో ఉన్నవాడు ప్రతిరోజు ప్రభును స్తుతిస్తాడు. కృపలో ఉన్నవాడు తన ప్రాణమును ప్రేమగా ఎంచడు. కృపలో ఉన్నవాడు సువార్త పనిలో కొనసాగుతాడు, సువార్త పనిలో సహకరిస్తాడు. కృపలో ఉన్నవాడు ప్రియులారా, వాడు పాపము నుండి విముక్తి పొందాడు. పశ్చాత్తాపం వలన ఆ కృప ఆ యొద్ద నుండి తీసివేయబడదు కనుక ఆ కృప వలన నువ్వు పాతాళ లోకము నుండి తప్పించబడ్డావు. ఆ మాట క్లియర్గా చెప్తున్నాడు సామెతల గ్రంథం 16:6 కృపా సత్యములు పాతాళ అగాధం నుండి తప్పించబడ్డాయి. అంతేకాదు కృపా సత్యములు నీ దోషములను పరిహరించి ఉన్నవి. కృపా సత్యములు దేవుని యందు భయభక్తులు నీకు కలిగి నేర్పించింది. నోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, జల ప్రళయం నుండి తప్పించబడ్డాడు. కన్యకైన మరియా పురుషుని ఎరుగకుండగా లోకముని ఎరుగుకుండా ఉంది, కృప పొందుకుంది. అలాగే హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి పౌలు ప్రభుల వారు మాట్లాడిన తర్వాత, అననీయ బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆయన కృపను పొందుకున్నాడు. ఆ కృపను బట్టి అతడు వెనుకకు తిరగకుండగా, వెనుకకు వైపు చూడుకోకుండగా సువార్త పని విషయములను, దేవుని యొక్క పని విషయములను, దేవుడు తనకు అప్పగించిన పనిని, తన యొక్క విశ్వాస యాత్రను, తన సువార్త పనిని ముగించుకొని దేవునికి ఇష్టంగా జీవించాడు. నా ప్రియ సహోదరి సోదరుడా,
కృప నుండి నిన్ను దూరం చేసేది ఏ చేదైన వేరైనా ఉందేమో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 15వ వచనంలో అంటున్నాడు, చేదైన వేరైన ఏదైనా మీలో ఉందేమో. ఏసావు లాంటి భ్రష్టత్వము, ఏసావు పూటవాని కూలి భోజనం కొరకు అమ్మి వేసుకున్నట్లుగా నీవు దేవుడు నీకు అప్పగించిన కృప, దేవుడు నీకు అప్పగించినటువంటి స్థితిని, రక్షణ, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు, కృపే మిమ్ములను రక్షించింది, కృపే నీకు ఆధారము, మీరు అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన కృప మిమ్మల్ని రక్షించింది. కృపలో ఉన్నవాడు రక్షించబడ్డాడు. కృపలో ఉన్నవాడు సువార్త పనులను వెనుకకు అడుగు వేయడు. కృపలో ఉన్నవాడు పాపం నుండి విముక్తి పొందాడు. కృపలో ఉన్నవాడు ప్రిలారా రేపొద్దున్న 7 ఏండ్ల శ్రమల నుండి తప్పించబడుతున్నాడు. ప్రభువు మధ్యాకాశం రాబోతున్నాడు. కృపలో ఉన్నవాడు ఎత్తబడతాడు. కృప అంటే వస్తువు కాదు, కృప అంటే ఉద్యోగము కాదు, కృప అంటే లోకం నుండి వేరు చేయబడిన వ్యక్తివి. నోవా తన తరములలో అక్కడున్న వారందరూ వారికి ఇష్టమైన రీతిలో నడిచారు. వారందరూ దేవుని కృపను పోగొట్టుకున్నారు. అయితే నోవా దేవుని కృపను పొందాడు. నా ప్రియ సోదరుడా, ఈరోజు నీకు ఇష్టమైన వారిని చూసి వివాహం చేసుకుంటున్నావా? తల్లిదండ్రులకు అవకాశం ఇస్తున్నావా? లేకపోతే సంఘమునకు ప్రజలకు యోగ్యమైన రీతిలో నడుస్తున్నావా? ఈరోజు నీ దేవుని కుమారులు నరులు కుమార్తెలతో వివాహం చేసుకున్నారు. వారికి నచ్చినట్టుగా నడుచుకున్నారు. వివాహం చేసుకున్నందుకే దేవుని కృపను పోగొట్టుకున్నారు వాళ్ళు. ఈరోజు నీకు నచ్చినట్టుగా నడిస్తే దేవుని యొక్క కృపను నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఏసావు జ్యేష్ఠత్వకు నమ్మేసుకున్నాడు. నువ్వు ఎవడైనా కృప నుండి తప్పివాడు ఎవడైనా ఉన్నాడేమో చూసుకుని అంటున్నాడు. అటువంటి స్థితిని ఒకవేళ మనం కలిగి ఉంటే దావీదు వలె పశ్చాత్తాపడి నీవు మరలా తిరిగి దేవుని కృప ఎందుకు రావాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలయ్యా. అయ్యా, కృప అంటే లోకమును నైనా ప్రభుత్వము మా మీద చేయదని సెలవిచ్చాం. నైనా పాపం మా మీద ప్రభుత్వం చేయదని సెలవిచ్చాం. నైనా నోవా నైనా తనకు నచ్చిన వారందరూ ప్రజలందరూ నడుస్తూ ఉంటే నీకు నచ్చినట్టుగా నడిచాడు. నీ వాక్యంతో నడిచాడు. ప్రభు నీతో జీవించాడు. నిందారహితుడిగా ఉన్నాడు. కృపలో ఉన్నవాడు ఎవరి మీద నిందలు వేయడని మాట్లాడా ప్రభువా. నేను ఈ వర్తమానం ద్వారా నైనా కృపలో నుండి తప్పించబడిన వారు ఎవరైతే ఉన్నారో ప్రభువా, పశ్చాత్తాపడితే వారు తిరిగి నీ యొద్దకు నడిపించండి. కృపలోనికి నడిపించండి. కృపలో లేకపోతే నైనా పాతాళములోనికి మేము వెళ్ళవలసి ఉంటుంది. పాతాళానికి మా యొక్క యాత్ర ముగించుకుని చేరవలసి ఉంటుంది. ప్రభువా, కృపలో ఉన్నవాడు నేను దోషముల నుంచి క్షమించబడ్డాడని నీ లేఖనము మాకు సెలవిచ్చింది. ప్రభువా, అటువంటి కృపకు నీ బిడ్డలను అప్పగిస్తూ ఉన్నానయ్యా. ఈ వర్తమానం వినిచున్న ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచుకోమని, నీ రాకడ ఆలస్యమైతే మరొక్కసారి మాట్లాడే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.